ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు మీరందరూ? నేనైతే ఇలాగే ఉన్నాను. ఈరోజు ఏంటంటే తీయటం కారణం ఏంటంటే వర్షం వచ్చింది కదా, మాకు 2 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. అస్సలు ఆగలేదు. ఈ రోజు కొంచెం ఇట్లాగా తెరపిచ్చింది. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. నీళ్లు కానీ ఇంట్లో కొంచెం అంటే ఉంటాయి కదా వర్షాలు వచ్చినప్పుడు. అంతా చూపిస్తాను మీకు, చూడండి ఎలా ఉంటుందో మా ఇల్లు. బట్టలన్నీ ఈరోజు కొంచెం ఉతికాను అనమాట. నీళ్లు కూడా రావటం లేదు మాకు. ఇలా ఉంది కానీ నిమ్మే ఇల్లు కూడా అలాగే ఉన్నాయి, ఇంట్లో కూడా అలాగే ఉంది మాకు. నేను బయటకు వెళ్ళలేదనమాట. చూడండి ఎక్కడికి వచ్చేసాయి మాకు నీళ్లు. ఇదంతా బడికాడంతా నీళ్లు ఇక్కడికి వచ్చి ఆనిపోయాయి. ఈ రోజంతా గుడిసింటే ఇంకా పైకి వచ్చేసి బాబాయ్ మాకు నీళ్లు. అలా ఉంది మా పరిస్థితి అయితేను. ఊరికే ఎట్లా క్లిక్ చేయకుండా కొంచెం చూడండి. అయితే చూసి అందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. అట్టే కొంచెం అందరూ ఎవరు నా వీడియో చూసిన వాళ్ళు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడైతే మీకు ఫుల్గా చూపిస్తాను, తప్పకుండా చూడండి. అంటే ఇక్కడ ఆగినాయి కదా నీళ్లు, అసలు ఇంతవరకు నేను చూడలేదు. ఇల్లు నిన్నట్టు ఈ రోజు తీసుకొస్తున్నాను, అది మీకు చూపిస్తాను. చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? నేను ఇల్లు వెళ్తున్నాను చూడండి. మా ఇంటికాడ నుంచి రావాలంటే బయటికి ఇలా రావాలన్నమాట. నేను అందుకే వచ్చేదానికి నాకు కుదరలేదు. నీళ్ళే ఇంకా వర్షం. ఫుల్గా వచ్చేసాయి. అసలు ఈదులు నిండినట్టు నేను ఎప్పుడు నాకు తెలిసిన కానీ ఎప్పుడు నేను చూడలేదు. ఎంత ఈరోజే చూస్తున్నాను. రోడ్డు సిమెంట్ రోడ్డే, నీళ్ళు వచ్చేసాయి అనమాట. చూడండి ఎలా వచ్చేసిందో. అంటే చుట్టుపక్కల కైలు అవి కూడా నిండిపోయి వచ్చేసాయి అనమాట. ఇట్లా ఊరోళ్ళకి అంతా కైలు అనమాట. నీళ్ళు అయితేను ఇక్కడ దాకా వచ్చాయన్నమాట నీళ్ళు అయితే. ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు కనిపిస్తుంది. చూడండి చూపిస్తున్నాను అంతా. ఇది మా అమ్మ ఇంటికి వెళ్ళే రోడ్డు అనమాట. రోడ్డు స్ట్రైట్ రోడ్డు. తర్వాత ఆ లాస్ట్ పోయింది వచ్చి మా అమ్మ ఇల్లు. అక్కడ దాకా వెళ్తాను. వచ్చి అడ్డ రోడ్లకి అయితే నీళ్ళు స్ట్రైట్ రోడ్డుకి ఎక్కేది. చూడండి ఎలా ఉందా. ఇక్కడ నుంచి మళ్ళా నీళ్లు ఉన్నాయన్నమాట. నీళ్ళు తీసుకెళ్తున్నారా? ఇక్కడ బాగా లోతుగా ఉన్నట్టుంది. ఇక్కడైతే చాలా లోతుగా ఉంది. అయ్యో మా పాప చూడండి ఇక్కడ పక్కన చాలా లోతున్నాయి ఇక్కడైతే. అంటే ఇక్కడ సిమెంట్ రోడ్ లేదనమాట, మామూలుగా ఇదే ఉంది. అందుకని వీళ్ళకి ఇంత వర్షం నీళ్ళు నిలబడ్డాయి.
నీళ్ళు అయితే చూడండి, పిల్లలు అట్లా తీసుకెళ్తున్నారు. ఇంట్లో వాడుకోవడానికి కూడా నీళ్ళు లేవు. చెప్పాను కదా ఇందాక నీళ్ళు రావట్లేదని. అది ఎంత లోతున్నాయన్నమాట నీళ్ళు. అది రోడ్డు అనమాట. నాకు మోకాలు కడుపు వచ్చేస్తుంది నీళ్ళు. ఇది వచ్చి మా తమ్ముడు వాళ్ళ ఇల్లు. వాళ్ళకి కూడా నీళ్ళు ఎడతానే మధ్య కొంచెం మట్టి ఉన్నాడు, అందుకు ఇంట్లో కూడా వెళ్ళిపోయి. చూడండి ఎలా ఉన్నాయో. చాలా కొంచెం ఘోరంగానే ఉంది 2 రోజులు వర్షానికి. అది రోడ్డు అనమాట. చూడండి ఎలా ఉందో, ఘోరంగా ఉందో వర్షం పడి. హాయ్, అది మా అమ్మ అయితే చూడండి ఎలా ఉందో. వర్షం ఎంత గందరగోళం చేసిస్తాం మాకైతేను. నేను ఇలాగంతా చూపించుకుంటా వచ్చాను. ఈ మైక్ అయితే నేను మొన్న ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ మైక్ పెట్టుకొని నేను వీడియో అయితే తీయలేదు. ఇదే ఫస్ట్ నా వీడియో మైక్ పెట్టుకొని. అంటే మాట వినిపించట్లేదని నేను మామూలు వీడియో తీయట్లేదు. ఈ రోజు నాకు ఇలాగ ఉపయోగపడింది ఇది తెచ్చుకోబట్టి. ఈ మైక్ రావటం కూడా నేను తీసిన ఫస్ట్ వీడియో. చూసారు కదా వీడియో అయితే. మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. కొంచెం ఇంకా నా వీడియో ఇంకా ఎక్కడికైనా వెళ్తే మాకైతే కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో చూసిన వాళ్ళు చూసారు కదా ఎలా ఉందో. ఇవన్నీ అలా నిండిపోయాయో. నాకైతే నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నేను చూడంగా ఇంతవరకు ఇక్కడ వచ్చే చూసాయి కానీ ఇక్కడ అంతా చూడలేదు నేనైతే. వాటిల మీద అదంతా ఊరు కైలు ఒకలాగా అయిపోయాయి అనమాట. మాకు చూసి కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఉంటా మరి, బాయ్.